హాయ్ అండి అందరికీ ఒకేసారి 6 బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ 6 బ్లౌజులు కూడా ఒకే కస్టమర్వి. 6 బ్లౌజులకి బ్యాక్ రౌండ్ నెక్కే పెట్టమనరు. వేరే వేరే నెక్కలైనా మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలండి. నీట్గా ముక్కలన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 6 బ్లౌజ్ పీసులు ఒకేసారి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించే విధంగా 6 బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చివరిలో ఎడ్జ్లో మార్క్ చేసుకొని ఆ క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్నారు, లైక్ చేసుకోవట్లేదు, చూడండి. నా వీడియోని సపోర్ట్ చేస్తారని మరి అనుకుంటున్నాను. బ్యాక్ పొడవు ఖర్చులతో 16, షోల్డరు 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. నెక్కి 3 ఇంచెస్ వస్తుంది, షోల్డర్కి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెంక డౌను 6.5కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. బ్లౌజు సైజుని బట్టి చెంక డౌను మనం మార్కింగ్ చేసుకోవాలి. చెంక డౌను మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము ఆల్రెడీ మార్కింగ్ చేసుకోనండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఎల్ షేప్లో ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడు చెంక డౌను 6.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి సగంలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఉంది కదండి చెంక డౌన్, ఈ మిడిల్లో ఇంచుకు మార్కింగ్ చేసుకొని చెంక రౌండ్ నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవు మార్కింగ్ చేసుకుంటున్నానండి. నెక్ పొడవు 10.5 వస్తుంది ఈ బ్లౌజ్కి అనమాట. తర్వాత 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మిడిల్లోనమాట 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ నీట్గా గీసుకోవాలి. తర్వాత 5 బ్లౌజ్ పీసులు నీట్గా జాగ్రత్తగా పట్టుకొని వీడియోలో చూపించే విధంగా కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, 5 బ్లౌజ్ పీసుల్ని జాగ్రత్తగా పట్టుకుంటూ కట్ చేసుకోవాలండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ ప్రకారమే ఫ్రంట్ కటింగ్ చేసుకోండి. షోల్డర్ నుంచి చెంక రౌండ్ సేమ్ బ్యాక్ ఎలాగుందో సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ చేసుకోవాలి. చెంక రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెంక డౌన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా కింద వరకు ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 8 ఇంచులండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీకి అనమాట 5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ నెక్ గీసుకున్నాం కదండి, ఈ మిడిల్లో 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. 8 ఇంచులు వచ్చేలా చూసుకున్నాను, వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రంట్ పొడవు అనమాట 14 ఇంచెస్. ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఒక బ్లౌజు కట్ చేయాలంటే మినిమం ఒక పావు గంట అలా పడుతుందండి. అదే ఒకేసారి 6 బ్లౌజులు ఇలా సింపుల్ కట్ చేసుకున్నామంటే చాలా తొందరగా కటింగ్ అయిపోద్దండి. చూస్తున్నారు కదా, ఇలాగ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగు ఫోల్డింగ్ కోసం ఒక పావు ఇంచు ఉంచుకొని ఇప్పుడు హెమ్మింగ్ కోసం 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ మార్కింగ్ చేసి స్ట్రైట్ గీసుకోవాలన్నమాట. తర్వాత మన హ్యాండ్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా గీసుకోవాలండి ఈ వీడియోలో చూపించే విధంగా. చూస్తున్నారు కదా, షోల్డర్లో ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నేను మామూలుగా అయితే హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు బట్టి నేను హ్యాండ్ రఫ్గా కట్ చేసుకెళ్ళిపోతాను. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఒకేసారి 6 బ్లౌజులు కట్ అయిపోతాయి. హ్యాండ్కి అతుకులు వస్తున్నాయండి. మనం వీళ్ళు కట్ చేసేటప్పుడే ఇవి కూడా కట్ చేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోద్ది. 6 బ్లౌజులు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.